కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా ఎక్కడుందనే వాళ్ళందరికీ సమాధానం ఈనాడు ఖమ్మంలో వచ్చినటువంటి లక్షలాది మంది ఈ గ్రౌండ్ నిండింది, అటువైపు ఉన్న ఆ గ్రౌండ్ నిండింది, ఇంకా రోడ్ల మీద కూడా వేలాది మంది ఉన్నారు ప్లేస్ లేక. ఇదే సమాధానం. అలాగే ఇది పాత పార్టీ అయిపోయింది, వృద్ధుల పార్టీ అయిపోయింది అనే వాళ్ళకి ఇందాక ర్యాలీ చూసుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి బాల సంఘం అంటారు కదా, వాళ్ళు జెండా భుజాన్ని వేసుకుని నడుస్తూ ఉంటే, వాళ్ళు టోపీ పెట్టుకుని రెడ్ షర్టు కాకి ప్యాంట్ వేసుకుని నడుస్తుంటే రేపు భవిష్యత్తుకి కమ్యూనిస్ట్ పార్టీ ఆ జెండా దూతలు మనకు వారసులు ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా అనేక మంది వేలాది మంది యువకులు విద్యార్థులు వాళ్ళు పాల్గొన్నారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళు అయిపోతే ఈ పార్టీ చనిపోవాలి కదా, కానీ కమ్యూనిస్ట్ పార్టీకి మరణం లేదు. ఎందుకనంటే ఒక జెండా మోసేవాడు నేల కొరిగితే ఆ జెండాని మరలా ఆ జెండాని మోయటానికి ఇంకొకడు మనవాడు ఉంటాడు రెడీగా. అదే కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉన్నటువంటి ఆ త్యాగ గుణం. అంత గొప్ప కమ్యూనిస్ట్ పార్టీ, దీనికి మరణం లేదు. ఇది జనం ఉన్నంతకాలం, మనిషి ఉన్నంతకాలం ఉండే సిద్ధాంతం ఏదైనా ఉందంటే, మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. పేదవాడి కంచంలో ఆకలి మెతుకు కమ్యూనిస్ట్ పార్టీ. కార్మికుని చెమటలో నుంచి కారేటువంటి బిందువు, ప్రతి చెమట బిందువు ఎర్ర జెండాలో మరింత ఎరుపెక్కించింది. అదేవిధంగా పేవ్మెంట్ల మీద పడుకునేటువంటి వాళ్ళు, ఇంకా నిరుపేదలు, కడుపేదలు, వారందరికీ ఒక ఆశా జ్యోతి ఏదైనా ఉందంటే ఎర్ర జెండా మాత్రమే. ఈ ఎర్ర జెండాకి మరణం ఉండదు. మనిషి ఉన్నంతకాలం ఉండే జెండా మన జెండా అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ నేను మీ అందరిని కోరుతా ఉన్నాను. దయచేసి మనం మామూలుగా అయితే అర్ధరాత్రి వరకు మీటింగ్లు నడుస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కడు కూడా నిజమైన కమ్యూనిస్టు అభిమాని కార్యకర్తలు ఎవరైనా సరే అందరూ కూర్చోవాలి. మన కోసం విదేశస్తులు అనేక దేశాల నుంచి, అక్కడ కమ్యూనిస్టు దేశాలు, అక్కడ పరిపాలనలో ఉన్న దేశాలు, ఆయా ఏ దేశాలు మన సెక్రటేరియట్ సభ్యుడు రామకృష్ణ పాండా గారు వివరించి పరిచయం చేస్తారు. వారు తల ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. వారి తర్వాత ఇంకా మన ముఖ్యులు మాట్లాడతారు. మధ్యలో మన వందే మాత్రం పాటలు ఉంటాయి. అందువల్ల మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నాను, ఇప్పుడు ఎలా నిశ్శబ్దంగా కూర్చున్నారో, ఎలా సహకరిస్తున్నారో చాలా క్రమశిక్షణగా. అంటే ఒక చిన్న ఇబ్బంది కూడా జరిగింది. మా జనసేవాదళ కార్యకర్తలు